హలో మచ్చా, మనం ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి 6 బయలుదేరి ఎట్లాగొచ్చి హెల్త్ చూసుకుంటున్నాము, అట్లాగే ఫుడ్ అలాంటి టిఫిన్ కూడా తింటే ఎంతో బాగుంటుందని ఈరోజు నేను ఈకో సిరి మిల్లెట్స్ టిఫిన్స్ దగ్గరికి వచ్చాను. వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో, ఏం వెరైటీస్ ఉన్నాయో, వాటి రేట్స్ ఎంత, ఆ టేస్ట్ అంతా మీకు చెప్తాను తినేసి చేసి. ఒకసారి చూద్దాం రండి. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ ప్లేట్ ఎంత మాది? ప్లేట్ 50 రూపీస్. 3 పీసెస్. 3 పీసెస్ వస్తాయి. 3 పీసెస్. మిల్లెట్ వడ 4 పీసెస్ వస్తాయి, 50 రూపీస్. మిల్లెట్ జావా గ్లాస్ 30 రూపీస్. మిల్లెట్ పాయసం, బియ్యం పాయసం గ్లాస్ 30 రూపీస్. ఇడ్లీకి, వడకి, దోశకి సాంబార్, టమాటా చట్నీ, ఆల్ ఐటమ్స్కి స్పెల్ చట్నీ. మిల్లెట్ ఉప్మా, కొర్రల ఉప్మా ప్లేట్ 60 రూపీస్. మిల్లెట్ పొంగల్, చాములు, కొర్రలు ప్లేట్ 70 రూపీస్. ప్లేట్ ఇడ్లీ 50 రూపీస్. ప్లేట్ వడ 50 రూపీస్. 30 రూపీస్ జావా, 30 రూపీస్ పాయసం. అండ్ ఆల్ ఐటమ్స్కి పల్లి చట్నీ, టమాటా చట్నీ, సాంబార్. ప్లేట్ ఉప్మా, ప్లేట్ పొంగల్ 60 రూపీస్, 70 రూపీస్. एक దోశ పెసరట్టు 60 రూపీస్, 60 రూపీస్. ప్లేన్ అయితే 50, ఆనియన్ అయితే 60. అదే ఐటమ్స్ చేస్తే ఎలా ఉన్నా చేయటం. రాగి ఇడ్లీ, కవర్లు, సాటర్డే ఆదివారం పెద్ద కవర్లు. ఎలా ఎక్కువ ఉంటారు, ఎలా ఖాళీ ఉండదు. చిన్న కవర్తో బేక 2 పీస్ మీకు కూడా సార్కి ఇచ్చేస్తాం. ప్లేట్ ఇడ్లీ నాకు నియరెస్ట్ సార్. ఫస్ట్ స్టార్టింగ్ ముందుండే డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ తీసుకొని పెట్టారు. నేను ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను వీళ్ళ దగ్గర మిల్లెట్స్ ఇడ్లీ కానీ, జావా ఇడ్లీ కానీ, ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మన మామూలు హోటల్స్ కంటే, ఆయిల్ ఫుడ్ కంటే హెల్తీ ఫుడ్, ఆరోగ్యాన్ని మంచిగా ఉంటుంది. వెరీ నైస్ సార్, చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ కేర్ తీసుకుంటారు వీళ్ళు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది హెల్త్గా. మాకు కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి లేవు, చాలా బాగుంటుంది. ఇడ్లీ కాంబోస్ అంతా 2 పీసెస్ ఉంది, 3 పీసెస్ ఉంది. కాంబోస్ అంటే 2 పీస్ అంటే రాగి ఇడ్లీ 2, 1 జొన్న ఇడ్లీ 3 కలిపి 1 ప్లేటు. 2 పీస్ రాగి ఇడ్లీ కావాలంటే 2 పీస్ రాగి ఇడ్లీ 35. జొన్న ఇడ్లీ 2 35. వడ కాంబో 2 పీస్ ఇడ్లీ 1 ప్లేటు 1 వడ, 2 పీస్ వడ 1 ఇడ్లీ కాంబో. ప్లేట్ ఇడ్లీ, 2 పీస్ రాగి ఇడ్లీ, 1 పీస్ జొన్న ఇడ్లీ. ఇలా ప్లేట్ 50 రూపీస్. ఇట్స్ కాంబో. కాంబో. ఈ రాగి జంతుకులు రాగితో తయారవనివి సొంతంగా తయారు చేస్తాము. ఓన్లీ లేడీస్ తయారు చేస్తారు, బాయ్స్కి ఏం రాదు.
50 రూపీస్. జొన్న 50 రూపీస్ ప్యాకెట్స్. రాగి కోక్స్ బిస్కెట్స్ 75 రూపీస్. రస్కుల్ బిస్కెట్ 75 రూపీస్. కాల్చి అప్పడాలు 120. రాగి అప్పడాలు 135. రాగి లడ్డు డ్రై ఫ్రూట్స్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఈవినింగ్ తయారు చేస్తాం దీన్ని. ఇది ఎంత రేటు? ఒకటి 20 రూపీస్. జాయిన్ చేసే వాళ్ళు కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ తినచ్చు. ఒంటికి మంచిది. 15 రూపాయల ప్యాకెట్ ఒకటి. ఇలా నిమ్మబుంది. ట్రై చేస్తాం. ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చేవాళ్ళం. తర్వాత ఏమైందంటే మాకు ఇక్కడ దూరం అవుతుంది, వెళ్ళి ఇంకొక పాయింట్ అక్కడ మా కాలనీలో పెట్టారు, పాపారాయణ కాలనీ. ఇక రెగ్యులర్గా అక్కడ వచ్చి తింటాను. ఇది మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, అది కొర్రల ఉప్మా, అరికల ఉప్మా ఉంటుంది, అవి తింటాం. అవి రెగ్యులర్ జ్యూసెస్ అంటే ఈరోజే తీసుకున్నాను నేను. ఇంతేం లేదు, ఇక అన్నీ చెప్తుంటారు కదా సార్ వీళ్ళు. ఇక యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఎవరు కాదర్వాలి గారు వీళ్ళంతా మిల్లెట్స్ తీసుకుంటే మంచిదని. దానివల్ల మాకు కూడా రిజల్ట్ అయితే బాగానే ఉంది. అందుకని మేము ఫస్ట్ నుంచి వాడతాం. ఆర్గానిక్ అంటే ఇంట్లో కూడా చేస్తారు, మా మిస్సెస్ చేసేది. దానివల్ల బెనిఫిట్ బాగానే ఉంది, మంచిగా ఉంది. మిల్లెట్ వాటర్ మిల్లెట్ వాటర్ రేట్ ఎంత? 50 రూపీస్. మిల్లెట్ వాటర్ మిల్లెట్ వాటర్ రేట్ ఎంత? 50 రూపీస్. నమస్తే అండి, నా పేరు సంపత్ కుమార్. యాక్చువల్లీ మేము మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసి దాదాపు 2017లో స్టార్ట్ చేశాము. 7 years కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ చాలామంది ఈ యొక్క కలుషితమైన ఆహారం తినడం వల్ల తొందరగా షుగర్ రావడము, అదేవిధంగా ఒబేసిటీ పెరగడము, అన్హెల్తీ ఇష్యూస్కి కారణమవుతున్నారు. దానిలో దృష్టి ఉంచుకొని మేము ఏం చేసామంటే, సో మిల్లెట్స్ తోటి రెగ్యులర్గా టిఫిన్స్, లంచ్ ఎలా చేయాలనే ఆలోచనతోటి స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ మేము మిల్లెట్ జావా అండ్ సబ్జా వాటరు, స్ప్రౌట్స్తో స్టార్ట్ చేసాము. బట్ కస్టమర్స్ యొక్క ఎంకరేజ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎన్ని రోజులు స్టార్ట్ చేసి? ఇది 7 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇది 8th year రన్నింగ్. ఇది స్టార్ట్ చేస్తాను. మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా? మీ ఓన్ ఐడియా వచ్చింది, ఇట్లా మిల్లెట్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది,
హెల్తీగా ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుందని ఐడియా. అంటే మాకు ఓన్గా వచ్చింది ఐడియా. కాకపోతే మా ఊర్లో రాగి అంబలి ఇచ్చేవారు అనమాట ఫ్రీగా. సో చాలామంది దాన్ని ఎలా కస్టమర్కి ఇవ్వాలి, మిల్లెట్స్ తోటి జావాలా కానీ ఆలోచనతోటి స్టార్ట్ చేశాము. మిల్లెట్స్ తోటి అన్ని రకాల టిఫిన్స్ రెగ్యులర్ టిఫిన్స్తో కంపేర్ చేసుకుంటే అంతకంటే టేస్టీగా డిఫరెంట్గా మనం మిల్లెట్స్ తోటి చేసుకోవచ్చు అనమాట. పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందండి? కస్టమర్స్ నుంచి పబ్లిక్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది రెగ్యులర్ టిఫిన్స్ని అవాయిడ్ చేస్తూ మిల్లెట్ టిఫిన్స్కు వస్తున్నారు అనమాట. కరోనా తర్వాతకు చాలామందికి హెల్త్ అవేర్నెస్ చాలా పెరిగిపోయింది అనమాట. సో దానివల్ల హెల్తీ ఫుడ్ తీసుకుందాం, హెల్తీగా ఉందాం, హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం అనే ఆ ఉద్దేశంతో మిల్లెట్స్కి చాలా ఎక్కువ ఆదరణ ఇస్తున్నారు అనమాట. మీరు ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు ఇక్కడ? సో మిల్లెట్స్ టిఫిన్స్ వచ్చేసేసి ఉప్మా, మిల్లెట్స్ పొంగల్, మిల్లెట్స్ ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఇలా డిఫరెంట్ వెరైటీస్ తోటి మిల్లెట్స్ తోటి మనం టిఫిన్స్ అందిస్తున్నాం కస్టమర్స్కి. అట్లాగే జ్యూస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి? దాంతోపాటు చాలామంది మిల్లెట్స్ టిఫిన్స్తో పాటు నార్మల్గా షుగర్తో కలిపిన జ్యూస్ కాకుండా న్యాచురల్గా ఐస్ లేకుండా, షుగర్ లేకుండా వెజిటేబుల్ జ్యూసెస్, అదేవిధంగా స్లో రా ప్రెస్గా ఫ్రూట్ జ్యూసెస్ తాగడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల మేము కూడా కస్టమర్ సజెషన్ ఇవ్వడం వల్ల మేము కూడా వెజిటేబుల్ జ్యూస్ స్టార్ట్ చేశాము. దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఒక మిల్లెట్స్ టిఫిన్స్ తిని ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళ యొక్క టాక్సిన్స్ని తీసేసుకొని అండ్ మైండ్ రిలీఫ్గా ఉంచుకోవడానికి ఎంతో దోహదపడుతుంది ఈ ఫుడ్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం దాలు, మిరియాల దాలు. నువ్వు బట్టను వేసుకో. వాటర్ పోస్తున్నావా? పార్సిల్ ఉంది. ఇప్పుడు నేను ఈకోసిరి మిల్లెట్స్ టిఫిన్స్లో ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ మీకు అది ఎట్లాగుందో కూడా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చి రాగి ఇడ్లీ. చూస్తానికి మామూలుగానే అనిపిస్తుంది కానీ ఇది ఒక డిఫరెంట్గా చాలా స్మూత్గానే ఉంది. మన మామూలు ఇడ్లీ ఎట్లా తింటామో అట్లాగే ఉంది. కాకపోతే ఇది రాగి హెల్త్కి మంచిది. ఇది వచ్చి జొన్న ఇడ్లీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇడ్లీస్లో డిఫరెన్సే లేదు. కాకపోతే ఆ ఫ్లేవర్స్గా అట్లా కనిపిస్తాయి కానీ మొత్తం హెల్తీగానే మంచిది. సాఫ్ట్గా మామూలు ఏం పని ప్లెయిన్ ఇడ్లీ చూస్తానికి మామూలు వడలాగానే కనిపిస్తున్నా. ఇదే మిల్లెట్ వడ. సేమ్ మన మామూలు వడ ఎట్లా తిన్నా క్రిస్పీగా, సాఫ్ట్గాను, చాలా టేస్ట్గాను ఉంది. దీంతోపాటు ఇక్కడ వచ్చి వీళ్ళు 2 వెరైటీస్ ఆఫ్ చట్నీస్, దాంతోపాటు మనకి సాంబార్. అలాగే ఇప్పుడు ఇంకోటి వచ్చి వీళ్ళు మిల్లెట్స్లో వచ్చి పొంగల్ చేస్తారండి. ఇది వచ్చి మిల్లెట్స్ పొంగల్. మిల్లెట్స్ పొంగల్ అండి, చాలా యాజ్ ఇట్ ఈజ్ మనం నార్మల్ పొంగల్ తినట్టుగానే ఉంది. నెక్స్ట్ ఐటెం వచ్చి మిల్లెట్స్ ఉప్మా. ఇది మిల్లెట్స్ ఉప్మా. ఇది కొంచెం లైట్ పులుపు ఉందంటే నిమ్మకాయ పిండారు దీంట్లో. టేస్టే చాలా డిఫరెన్స్గా వస్తుందండి. ఇది మామూలు ఉప్మా అంటే ఇది ఒక వెరైటీగా ఉంది, చాలా బాగుంది. నిమ్మకాయ పిండటం వల్ల లైట్గా కొంచెం లైట్ పులుపు, కొంతమందికి పులుపు నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. కానీ టేస్ట్ మట్టి నోట్లో పెట్టి చాలా బాగుందండి. ఇది బ్లాక్ రైస్ పాయసం అండి. వీళ్ళు రెగ్యులర్గా ఈ పాయసం చేస్తారంట. ఇది చాలామంది లైక్ చేసి తాగుతూ ఉంటారంట. చూడండి ఇది. అలాగే వీళ్ళ దగ్గర జావా, రాగి జావా వచ్చి చాలా ఫేమస్. వీళ్ళు వచ్చి దీంట్లో కొత్తిమీరాకు, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ మిక్స్ చేస్తారని ఒక డిఫరెంట్గా ఉంచండి. ఇదిగోండి. హలో మచ్చా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఈ ఫర్ యూ మీ మధు.